మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. మీ ప్రతి సినిమాలో ఆల్మోస్ట్ ఆయన ఒక మంచి క్యారెక్టర్ చేస్తూనే వస్తున్నారనమాట. సో ఏంది ప్రకాష్ రాజ్ గారితో అంత అంత బాండింగ్ ఏంది మీది? అంటే ప్రత్యేకమైన నాకు బిహైండ్ ది స్క్రీన్ బాండింగ్ ఏం లేదండి, ఆన్ స్క్రీనే తప్పితే. ఎందుకంటే నేను కరెక్ట్గా ప్రకాష్ రాజు కూడా ఆ టైంలో 1-6 సినిమా చేశాడు, 2 సినిమాలు ఎంతో సార్ చూడాలని ఉంది టైంకి. సార్ ఫస్ట్ టైం ప్రకాష్ రాజు కూడా ఒక పెద్ద హీరో సినిమాలో మెయిన్ విలన్ రోల్. సో అందుకని తను కూడా అప్పుడప్పుడే వస్తున్నాడు పైకి, టు బి ప్రూవ్డ్ ఇంకా. అందుకని తనకు ఉన్న టాలెంట్ మొత్తం చూపించాడు, నేను అది వాడుకున్నాను. అలా మాకు ఒక అసోసియేషన్ ఏర్పడింది. అంటే మనం ఒక క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ని బాగా వర్కౌట్ చేస్తున్నాడు, అది బాగా వర్కౌట్ అయ్యేలాగా జనరంజకంగా చేయగలుగుతున్నాడు, అది ఆల్వేజ్ మనకు ప్లస్సే కదా. సో అందుకని ఇంకా అక్కడి నుంచి ఆల్మోస్ట్ నా 1-2 సినిమాల్లో ప్రకాష్ రాజు ఉండడు తప్ప అవును, అన్ని సినిమాల్లో ఉంటాడు. మనోహరంలో చాలా అద్భుతమైన రోల్, ఇంకా ఒక్కడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత అర్జున్, సో ఇట్లా సైనికుడు, మృగరాజు, ఇలా ప్రతి సినిమాలో ఆయనకంటూ ఒక మంచి క్యారెక్టర్. ఈవెన్ శాకుంతలంలో బోట్ మ్యాన్. సో అందుకని అడిగాను సార్, అది శివదేవి పాత్ర రుద్రమదేవి. సో అందువల్ల ఈ అసోసియేషన్ చాలా లాంగ్ కెరీర్ స్టార్ట్. ఎందుకంటే చాలా మంచి యాక్టర్ అండి ప్రకాష్ రాజు. మనం ఏదైనా క్యారెక్టర్ ఇస్తే అది చాలా బాగా 10 ఎన్హాన్స్ చేస్తాడు. బట్ ఎప్పుడు ప్రకాష్ రాజు గారితో మీకు సమస్యలు రాలేదా? ఎందుకు వస్తాయి సమస్యలు మనకి? నేను ఎంతవరకు పెట్టుకోవాలో అంతవరకు పెట్టుకుంటాను. నేను సినిమా వరకు పెట్టుకుంటాను. కాల్ షీట్లే ఇబ్బంది జనరల్గా వస్తాయి. అప్పట్లో బాగా బిజీగా ఉండేవాడు కదా. బట్ కొంచెం నేను కొద్ది పర్టికులర్గా వర్క్ స్టైల్లో ఎదురు ఉండేవాడిని, నా డేట్లు నావే అన్నట్టుగా. అందుకని తను కూడా అలాగే రెస్పెక్ట్ ఇచ్చి అవన్నీ అలా కీపప్ చేసేవాడు. అండ్ చూడాలని ఉంది, క్లైమాక్స్లో పాట ఉంటుంది, ఓ మారియా ఓ మారియా అని చెప్పేసి. యాక్చువల్గా చిరంజీవి గారు లాంటి స్టార్ హీరోని పెట్టుకున్నప్పుడు క్లైమాక్స్ ముందు ఒక మంచి ఐటమ్ సాంగ్, మాస్ సాంగ్ ఇలా పడడం అలవాటు. బట్ ఆ పాటలో అద్భుతమైన సాహిత్యం ఉంటుంది. సో రీసెంట్గా ఇంటర్వ్యూలో బోస్ గారు కూడా చెప్పారనమాట, నాకు అవకాశం వచ్చిందని. మీరు ఎలా ఒప్పుకున్నారు? ఒప్పుకోడు కదా, నేనే క్రియేట్ చేశాను కదా. అయితే ఆ సిచ్యువేషన్ నేనే క్రియేట్ చేశాను. ఆ లిరిక్స్ నాకు ఇలా కావాలని చంద్రబోస్ గారు నేనే అడిగాను, నేనే చేయించుకున్నాను ఇది కదా. సో అదేమీ ఆశ్చర్యం కాదు. నెక్స్ట్ అదేమి రిస్క్ సాంగ్ కాదండి, అది కమర్షియల్ మీటర్లోనే ఉంటుంది. కమర్షియల్ మీటర్లో ఉన్న సాంగ్నే ఆయన ఆ ఛాన్స్ని బాగా ఉపయోగించుకొని మంచి అద్భుతమైన లిరిక్ రాశాడు ఆయన. అది. అండ్ తర్వాత మీ సినిమాలు చూసుకుంటే సార్, మహేష్ బాబు గారితో అసోసియేషన్ అక్కడి నుంచి వరుసగా 3 సినిమాలు. ఒక్కడి గురించి నేను ఎక్కువ అడగను సార్, ఎందుకంటే రీసెంట్గానే మీరు ఒక్కడు సందర్భాలన్నీ షేర్ చేసుకుంటూ ఒక ఇంటర్వ్యూ చేశారు. సో నాకు జస్ట్ మహేష్ బాబు గారితో ఉన్న ఆ ట్రావెలింగ్, ఆ 3 సినిమాల ట్రావెలింగ్లో మీరు మహేష్ బాబులో గమనించిన అత్యద్భుతమైన విషయం చెప్పంటే ఏం చెప్తారు? డైరెక్టర్స్, హీరోని మాత్రం చెప్పొద్దు, మీరు ప్రతి ఇంటర్వ్యూలో అదే చెప్పండి, కొత్తగా ఇంకేమన్నా. అదే అది నేనే కాదు, అందుకనే గుణశేఖర్కే ప్రత్యేకం కాదు మహేష్, ప్రతి డైరెక్టర్కి ప్రత్యేకమే. ఎందుకంటే మహేష్ నిజంగానే డైరెక్టర్స్ హీరో. నెక్స్ట్ అదే తను కూడా కొద్దిగా చాలా వెరీ టేస్ట్ఫుల్ వ్యక్తి. ఇప్పుడు నేను ఒక్కడు అలా తీయగలిగారంటే 50% క్రెడిట్ తనకిస్తాను, మిగతా 50% నాకు, ప్రొడ్యూసర్కి. సో చాలా కొత్త థాట్స్ తీయడానికి ఆయన కారణమయ్యాడు. ఆయన ఓకే కాదు, ఆయన డౌట్ ఏమాత్రం వ్యక్తపరిచినా అవి అలా ఉండేవి కాదు. సో అందుకని మహేష్ అనబడేవాడు డైరెక్టర్స్ ఆర్టిస్ట్. అండ్ నేను ఒకటి గమనించింది సార్, మహేష్ బాబు గారు ఎప్పుడు తన కెరీర్ గురించి కాస్త ఎమోషనల్గా బలంగా కానీ ఎమోషనల్గా కానీ చెప్పుకోవాల్సి వస్తే ఆయన ముందుగా ప్రస్తావించేది ఒక్కడు సార్. ఒక్కడు లేకపోతే నా కెరీరు అంటే ఈ స్థాయిలో లేదు, ప్రతి స్టేజ్ మీద ప్రతి సందర్భంలో చెప్పుకుంటూ వస్తున్నారు. సో అట్లా అవి విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ప్రత్యేకంగా దానికి నేనేదో క్రెడిట్ తీసుకోవాలని అయితే అనిపించదు, కానీ ఒక్కడు అనేది నిజంగా తను ఆ రోజు నన్ను నమ్మబట్టి వచ్చింది. అంటే అంతకుముందే మృగరాజ్ అనే పెద్ద ఫ్లాప్లో ఉన్నాను, ప్రొడ్యూసర్ కూడా దేవిపుత్రుడు అనే ఫ్లాప్లో ఉన్నాడు. సో అతను కథను నమ్మిన విధానానికి ఆయన మా ఫెయిల్యూర్స్ని చూడలేదు, అసలు లెక్కేయలేదు. ఈ కథని ఇతను అద్భుతంగా తీయగలడు, ఆయన అద్భుతంగా నిర్మించగలడు, వీళ్ళిద్దరూ కరెక్ట్ అని మమ్మల్ని పూర్తిగా నమ్మాడు. అది నిజంగా ఆ గట్స్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అది చాలామంది మీకు ప్రీవియస్ ఫిల్మ్ ఫెయిల్ అయ్యేసరికి లెక్కలు మారిపోతాయి, అలా లెక్కలు మార్చే వ్యక్తి కాదు మహేష్. అది
అండ్ అర్జున్ సినిమా సార్, అర్జున్ సినిమా మీద నాకు ఒకటే ఒక క్వశ్చన్. హీరో పేరు చెప్పకుండా లాస్ట్ ఇంతకీ మీకు నా పేరు చెప్పలేదు కదా, నా పేరు అర్జున్ అని చెప్పి సినిమా అయిపోద్ది సార్. అప్పుడు చెప్తాడు లాస్ట్ డైలాగ్ అదే. అవును. ఎందుకు అలాంటి ఒక స్క్రీన్ ప్లే రాసుకున్నారు? అంటే నాకు హీరో క్యారెక్టర్ మీద టైటిల్ పెట్టాం అర్జున్ అని. సార్ సో ఆ అర్జున్ ఎలాంటోడో ఆడియన్స్కి చెప్పిన తర్వాత అతను పరిచయం చేసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు. అందుకని మీ సినిమాలో అర్జున్ అనబడేవాడు ఎలా అంటాడు, ఏంటి అతని బాండేజ్ ఎలా ఉంటుంది ఫ్యామిలీతో, కానీ అతని ప్రవర్తన ఎలా ఉంటుంది, అతను ఏమి సాధించాడు, ఇవన్నీ అతని గురించి మొత్తం చెప్పాక ఇంతకీ నా పేరు చెప్పనే లేదు కదా అర్జున్ నా పేరు అంటాడు. అదొక శైలి. అప్పుడు అదే చాలా చిన్న వయసు సార్, చాలా కొత్తగా అనిపించింది. అదే. అండ్ నాకు మీరు తీసిన సినిమాలో నేను చూడంగానే ఫస్ట్ టైం గట్టిగా అపోజ్ చేసుకున్న పాయింట్ సైనికుడు సార్. అంటే మహేష్ బాబు గారు లాంటి ఒక స్టార్ హీరోకి ఈయన హీరోయిన్ని పెట్టలేదు, విలన్కి హీరోయిన్ని పెట్టారు. గుణశేఖర్ గారు ఇంత మంచి కథలు చెప్తారు కదా, ఈయనకి ఎందుకు ఈ పాయింట్ రాలేదని చిన్న వయసులో అనిపించింది సార్. మీ ముందు ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకు అట్లాంటి ఒక డేరింగ్ డిసిషన్ తీసుకున్నారు? అంటే అదే కొత్తదనం అనుకున్నాం అప్పుడు ఆ రోజున. అసలు ఆ అమ్మాయి దృష్టిలో ప్రకాష్ అదే ఇర్ఫాన్ ఖాన్ హీరో, మహేష్ బాబు విలను అమ్మాయి దృష్టిలో. అది కొత్తగా ఫీల్ అయ్యాం ఆ రోజు. కొత్తగా ఫీల్ అయ్యి అది చెప్పడం జరిగింది అంతే. బట్ మహేష్ గారు చెప్పగానే ఒప్పుకున్నారా? చాలా ఎక్సైట్ అయ్యాడు. మహేష్ ఎప్పుడు కొత్త ఐడియాలు చెప్పినా చాలా ఎక్సైట్ అవుతాడు. అవి ఒక్కోసారి వర్కౌట్ అవుతావు, ఇంకోసారి అవ్వ, అంతేగాని బాగా ఎక్సైట్ అయ్యే చేసాం అది. నాకు అంటే ఇది క్వశ్చన్ కాదు సార్, నా ఎక్స్పీరియన్స్. సైనికుడు సినిమాలో క్లైమాక్స్లో అంటే సైనికుడు అనగానే అందరూ ఆ బ్రిడ్జ్ షాటు చాలా అద్భుతమైన షాట్స్ ఉన్నాయి, అన్నీ అవి చెప్తారు. బట్ నాకు ఇష్టమయ్యి సినిమా పరంగా ఇష్టమే సార్. ఇందాక చెప్పిన కమర్షియల్ పాయింట్ పరంగా వ్యతిరేకిస్తాను కానీ, బట్ క్లైమాక్స్లో టీవీలో కనిపిస్తూ మహేష్ బాబు గారు కొన్ని డైలాగులు చెప్తారు. ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేసుకున్న సొంత ఇల్లు కట్టుకోలేని వ్యక్తిగా గురజాల్లో నన్ను అందగా కావాలని చెప్పేసి ఒక సీక్వెన్స్ ఉంటుంది సార్. ఇంటుంటే గూస్ బంప్స్ వస్తుంటాయి. అదంతా పరుచూరి గోపాలకృష్ణ గారు సార్, వెంకటేశ్వర గారు, గోపాలకృష్ణ గారు రాశారు సార్. అది మొత్తం ఆ స్పీచ్, ఆ సినిమాకి డైలాగ్స్ వాళ్ళే. అంటే సినిమాకి డైలాగ్స్ రాయడం ఒక ఎత్తు, ఆ పర్టిక్యులర్ సీను పరుచూరి గోపాలకృష్ణ గారు చాలా అద్భుతంగా రాశారు. ఇవన్నీ కూడా అసలు అలా చెప్తుంటే ఆ రోజు షూటింగ్లోనే మహేష్ కూడా ఆశ్చర్యపోతారు. మన్నాడు షూటింగు జనరల్గా చాలా ఎక్కువ డైలాగులు ఉన్నాయి కదా అని నేను, బాబు ఒకసారి డైలాగ్ పేపర్ చూస్తారు, జనరల్గా చూడతాను. సెట్కి వచ్చిన తర్వాత చూసి, ఎందుకంటే ఎప్పుడు ఫుల్ ఆల్రెడీ బాగా డైరెక్టర్లు అతనికి ఎక్కించేసి ఉంటారు క్యారెక్టర్. సో అలాగే మెమరీ పవర్ కృష్ణ గారి లాగే తనకి ఒకసారి సీన్ పేపర్ చూసుకున్నాడంటే వచ్చేస్తుంది. కానీ నేనే ఈ చాలా ఆయన దాదాపు 4-5 పేజీలు ఉంటుంది అది డైలాగు. సో అవి చాలా బాగున్నాయి వేరే. గోపాలకృష్ణ గారు అద్భుతంగా రాశారు. సో దాంతో నాకు ఎందుకని మంచిదని నెక్స్ట్ డే షూటింగ్కి రాత్రి ఫోన్ చేసి, బాబు ఇలా కొంచెం ఎక్కువ డైలాగులు ఉన్నాయి, ఒకసారి సీన్ పేపర్ పంపించిన అని అంటే, మరీ ఎక్కువ ఉన్నాయా అన్నాడు. అవును బాబు మరీ ఎక్కువ ఉన్నాయి, కానీ ఇంట్రెస్టింగ్ ఉన్నాయి, మీరు ఒకసారి చదవండి, మీకు ఎంతవరకు ఇంట్రెస్టింగ్ ఉందో చూద్దాం అని అంటే సార్ పంపించాను. మొన్నాడు మార్నింగ్ షూటింగ్ వచ్చాడు. వచ్చి, బాబు ఏమైనా తగ్గిద్దామా అంటే, వద్దు అస్సలు తగ్గించొద్దు, రెడీ అన్నాడు. రెడీ అని ఆ 4 పేజీల డైలాగు సింగిల్ టేక్లో, నేను 2 కెమెరాలు పెట్టాను, ఆ 2 కెమెరాలు ఒకే టేక్లో ఒక్క ఇది కూడా లేకుండా చెప్పేశాడండి. అసలు 4 పేజీలు అది మీరు చూస్తే ఆ సీన్ చూడండి మళ్ళీ ఒకసారి, సింగిల్ టేక్లో కెమెరాలు 2 పెట్టాను. అసలు ఆ రోజు వాళ్ళందరికీ గూస్ బంప్స్ వచ్చాయి, సెట్లో ఉన్న వాళ్ళందరికీ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.